సప్త సాగరాలు దాటి. ఇది కన్నడలో చాలా పెద్ద హిట్ ఫిలిం. రీసెంట్‌గా కన్నడలో ఇదొక సెన్సేషన్. ఈ మూవీని ఈరోజు తెలుగులో రిలీజ్ చేశారు. సో, ఇప్పుడు ఈ మూవీ రివ్యూ ఏంటో డీటెయిల్‌గా చూద్దాం. ముందుగా మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, మను అండ్ ప్రియా అని ఒక ఇద్దరు లవర్స్ సింపుల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండగా ఒక ఊహించిన సంఘటన వల్ల మను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సో, మను జైలుకి ఎందుకు వెళ్ళాడు? అండ్ వాళ్ళు సింపుల్ లైఫ్ లీడ్ చేశారా లేదా? అండ్ ఇంకోటి, వీళ్ళ లవ్ స్టోరీ కంటిన్యూ అయ్యిందా లేదా అనేది ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో మేజర్ అసెట్ ఏంటి అంటే మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్. రక్షిత్ అండ్ రుక్మిణి వాళ్ళ రోల్స్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా స్టార్ట్ అయ్యింది అండ్ కొద్దిగా ముందుకెళ్ళే కొద్దీ ఎగ్జాక్ట్ ప్లాట్లోకి ఈ మూవీ కన్వర్ట్ అయ్యిద్ది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సరే సెకండ్ హాఫ్లో మనకి ఎలా ఉండిద్ది అంటే బాగా ఎండ ఉన్నప్పుడు కూలింగ్ తర్వాత ఎంత హాయిగా ఉండిద్ది అంత హాయిగా ఉండిద్ది సినిమా చూస్తుంటే. ఈ మూవీలో మ్యూజిక్ ఒక మేజర్ అసెట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీలో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీ మొత్తం ఒక సెపరేట్ కలర్ ప్యాలెట్ యూస్ చేశారు. జనరల్గా మనం అన్ని మూవీస్లో ఈ కలర్ ప్యాలెట్ కాన్సెప్ట్ అనేది రాదు. వాళ్ళు జనరల్ కలర్ గ్రేడింగ్ వరకు చేస్తారు. కానీ కలర్ ప్యాలెట్ అనేది ఏంటి అంటే ఆ సినిమా మూడ్ని మనకి తెలియజేసిద్ది అనమాట. సో ఈ మూవీ అంతా కూడా బ్లూ కలర్ ప్యాలెట్లో ఉండిద్ది. సో ఖచ్చితంగా వాళ్ళు ఉంటున్న ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా ఆ కలర్ ప్యాలెట్ వల్ల మనం కూడా ఆ మూడ్లో ఉంటాం సినిమా అయ్యే వరకు. సో ఇదొక ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ సినిమాలో నాకు చూస్తున్నప్పుడు. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ సినిమా జస్ట్ పార్ట్ ఏ మాత్రమే. పార్ట్ ఏ అంటే ఏంటి అంటే ఈ మూవీ స్టోరీ అంతా కూడా హీరో పర్స్పెక్టివ్ వ్యూలోనే ఉంది. కానీ తర్వాత పార్ట్ బి అంటే హీరోయిన్ పర్స్పెక్టివ్ వ్యూలో కూడా స్టోరీ ఉండిద్దని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. సో పార్ట్ బి కోసం నేను వెయిట్ చేస్తున్నా. కానీ ఈ పార్ట్ ఏ మాత్రం ఖచ్చితంగా థియేటర్లో మీరు చూడండి. ఇది ఒక మస్ట్ వాచ్ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.